ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కి అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, రజనీకాంత్ చేరుకున్నారు. వీరికి పురంధేశ్వరి, లోకేష్ ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నివాసానికి అమిత్ షా, జేపీ నడ్డా బయలుదేరారు. కాసేపట్లో చంద్రబాబుతో అమిత్ షా భేటీ కానున్నారు. కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై చర్చిస్తారు. బీజేపీ విషయంలో క్లారిటీ వచ్చాక మంత్రివర్గంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అర్ధరాత్రి తర్వాతే గవర్నర్ కి మంత్రుల జాబితా పంపనున్నారు చంద్రబాబు. అమిత్ షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి ఫోన్లు చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో ఫ్యామిలీలతో సహా మకాం వేశారు ఆశావాహులు. చంద్రబాబు బంగ్లా నుంచి ఫోన్ల కోసం వేచి చూస్తున్నారు. ఈ రాత్రి నోవెటల్ హోటల్లో అమిత్ షా బస చేయనున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వచ్చారు. ఆయనకి టీడీపీ నేతలతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ ను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఆయనకి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, రజనీకాంత్ చేరుకున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరున్న సందడికి సంబంధించి అలాగే రేపటి ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ లో. చంద్రశేఖర్, కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, వారితో పాటుగా బండి సంజయ్, వీళ్ళ ముగ్గురిని కూడా రిసీవ్ చేసుకోవడానికి నారా లోకేష్ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి ఈ ముగ్గురు కూడా చేరుకోబోతున్నారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు ఖచ్చితంగా తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే పరిశీలనలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ వైపు నుంచి. ఆదినారాయణ రెడ్డి కావచ్చు, విష్ణుకుమార్ రాజు కావచ్చు, మరొక వైపు చూస్తూ ఉంటే సుజనా చౌదరి, సత్యకుమార్, సో పార్థసారథి, ఇటువంటి ఎమ్మెల్యేల పేర్లు మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో అసలు బీజేపీకి 1 లేదా 2 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రుల పేర్లు ఎవరైతే రేపు కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో, కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించిన క్లారిటీ చాలా స్పష్టంగా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం వచ్చింది. చంద్రబాబు వచ్చారు, లోకేష్ వచ్చారు. ఇక జనసేన నుంచి కూడా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి దాదాపు క్లారిటీకి వచ్చేసినట్లుగానే మనకు తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వైపు నుంచి జనసేన పార్టీ తరఫున ఒక జాబితా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక బీజేపీకి సంబంధించిన వ్యవహారం మీద కొంత స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా మంత్రులకు సంబంధించిన వ్యవహారం మీద రేపు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడానికి బీజేపీ వైపు నుంచి కొంత క్లారిటీ, కొంత స్పష్టత రావాల్సి ఉన్న సందర్భంలోనే ఇప్పటివరకు జాప్యం జరిగినట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమిత్ షా భేటీ అనేది చాలా కీలకంగా మారుతుంది. బహుశా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కావచ్చు, బీజేపీ వర్గాల్లో కావచ్చు జరుగుతున్న చర్చ మేరకు, మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇద్దరు
ఎమ్మెల్యేలకి 2 ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు క్యాబినెట్లో బీజేపీ తరఫున చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఎవరవుతారన్న అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తరువాత గవర్నర్కు ఈ మంత్రులకు సంబంధించిన రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి కొంత గవర్నర్కు జాబితాను పంపించే అవకాశం కనిపిస్తోంది. సో ఈ సమావేశం తక్కువలో తక్కువ 1 గంటన్నర పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సమావేశంలో అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డా పాల్గొంటున్నారు. అలాగే బండి సంజయ్ వాళ్ళతో పాటు అకంపెనీ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో బహుశా అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్కు ఈ మంత్రుల జాబితా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారో, రేపు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు ఫోన్లు చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు జనసేన పార్టీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆ పార్టీ నుంచి మంత్రివర్గంలోకి ఎవరైతే చోటు దక్కుతుందో ఆ అభ్యర్థులకు, ఆ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ బీజేపీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రివర్గంలోకి వస్తారన్న క్లారిటీ వచ్చిన తర్వాతే మిగతా అంశాలకు సంబంధించి ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది కీలకమైన అంశంగానే కనిపిస్తుంది. దీంతో పాటు చూసుకుంటా ఉంటే ఒక మంత్రివర్గ వ్యవహారమే కాకుండా మిగిలిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి కూడా కొంత ప్రాథమిక స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. రోజా, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల తరపున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు కూడా రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఫ్యామిలీలతో సహా ఉన్నారు. మరికొద్ది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో, ఖచ్చితంగా తమకి సీటు దక్కుతుంది, బెర్త్ దక్కుతుంది, క్యాబినెట్లో బెర్త్ దక్కుతుందన్న నమ్మకంతో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో మకాం వేసిన వారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలతో సహా ఇక్కడ మకాం వేసి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఫోన్ల కోసం చంద్రబాబు నుంచి ఫోన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఫోన్లను చేతిలో పట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఆశావాహులు వాళ్ళందరూ ఫోన్లు చేసి అప్డేట్స్ ఏంటి అని కనుక్కుంటున్న పరిస్థితి కూడా మనకి ఎదురవుతుంది. సో ఈ నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్కి జాబితా పంపే అవకాశం కనిపిస్తుంది. క్యాబినెట్లో రేపు క్యాబినెట్లోకి ఎవరిని తీసుకుంటున్నాం, ఎవరెవరు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి రేపు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్కి జాబితా వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకోబోయే మంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఫోన్లు చేసి రేపు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా, ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానాలు పంపి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రోజా, ప్రధానంగా చూసుకుంటుంటే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో వీళ్ళిద్దరితో పాటుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా మరింత స్పష్టత, మరింత క్లారిటీ ఇంకా ఇప్పటికీ రాలేదని చెప్పొచ్చు. సో ఒక చర్చ అయితే మొత్తం 25 మంది ఒకేసారి 25 మంది అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాకుండా మిగిలిన 24 కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక ఎటువంటి భర్తీకి సంబంధించి ఎటువంటి ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ని ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసే దిశగానే రేపు క్యాబినెట్ ఉండబోతోంది. ఆ టైం కూడా చూస్తూ ఉంటే దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ 50 నిమిషాల పాటు ఆ వేదిక మీద ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో 25 మంది ఒక్కొక్కరు 2 నిమిషాలు తప్పని వేసుకున్నా సో మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయడానికి టైం సరిపోతుంది కాబట్టి సో మొత్తంగా 25 మంది ఒకేసారి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాకుండా మిగిలిన 24 మంది ఒకేసారి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అన్న ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక చర్చ కూడా ఉంది. పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఒక 9 మంది లేకపోతే 11 మందితో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. సో రెండో విడతలో మిగిలిన స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సో ఈ కసరత్తు అంతా కూడా సామాజిక వర్గాల సమీకరణాలను బేస్ చేసుకుని చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్. దాంతోపాటు జిల్లాల వారీగా ఎవరెవరికి ప్రాముఖ్యత ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా అంశాలను బేరీజ్ వేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం గత 5 ఏళ్ల కాలంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు, జైళ్లకు వెళ్లారు, కేసులు పెట్టించుకున్నారు. సో ఇటువంటి సంఘటనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరికైతే చాలా క్లారిటీ ఉన్నట్లుగానే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ వైపు
నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది రోజా. ఓవరాల్గా కులాల సమీకరణాల విషయానికి వచ్చేసరికి గత 2014 ఎన్నికల్లో చూసుకుంటా ఉంటే మైనారిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవలేదు. అలాగే అప్పట్లో పోలవరం మినహా మిగిలిన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన గిరిజన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవని పరిస్థితి. కానీ ఈసారి అట్లా కాకుండా అన్ని వర్గాలు, అటు తెలుగుదేశం అటు అన్ని సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో కీలకమైన సామాజిక వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, సో ఇటువంటి బీసీలో కూడా రకరకాల సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం లోకేష్ వెంట అమిత్ షా, అలాగే కాన్వాయ్ కూడా వస్తుంది. అమిత్ షా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఇప్పుడే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డా కూడా ఉన్నారు. అమిత్ షాతో కంపెనీ అయ్యి జేపీ నడ్డా కూడా ఉన్నారు. సో మరి కాసేపట్లో ఈ సమావేశం చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఈ సమావేశం ప్రారంభం కానుంది. దాదాపు గంట పాటు వీళ్ళు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది, చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఈ గంట తరువాత మరింత క్లారిటీ బీజేపీకి సంబంధించి ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆ తర్వాత మంత్రులు రేపు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించిన జాబితా గవర్నర్కు పంపించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే రేపు మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్లు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ ఉత్కంఠతకు దాదాపు ఒక 2-3 గంటల్లో తెరపడే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.